హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు స్ట్రాబెర్రీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మిక్సీతో పని లేకుండా మనం చక్కగా 5 మినిట్స్లో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ స్ట్రాబెర్రీ సిరప్ అండి. ఇది మనకి సూపర్ మార్కెట్లో కానీ డీమార్ట్లో కానీ స్టోర్స్లో కానీ దొరుకుతుందండి. దీనిని తీసుకున్నానండి. అలాగే కూలింగ్ వాటర్ బాటిల్ అండి. మామూలుగా మీరు మామూలు వాటర్ అయినా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ అయ్యాక తాగొచ్చు, లేకుంటే ఇలాగ కూలింగ్ వాటర్ అయినా వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి మెజర్మెంట్ కోసం ఒక గ్లాసు, తర్వాత మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక లోటా తీసుకున్నానండి. మీరు దేంతో అయినా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఈ సిరప్ని తీసుకుంటున్నానండి. మనం సిరప్ వేసేటప్పుడు ఫస్ట్ కొలత చూసుకోవాలి. నేను ఒక టీ గ్లాస్ తోటి ఒక టీ గ్లాసులు సిరప్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్, కరెక్ట్గా చూసుకోండి. నేను ఎక్కడి వరకు అయితే వేసానో మీరు అదే చూడండి అన్నమాట. దీన్ని మనం ఈ లోటాలోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, వేసేసుకున్న తర్వాత మనం దీంతో కొలుచుకోవాలండి. నేను ఎక్కడికైతే వేసానో సిరప్ అక్కడికే వేస్తున్నానండి వాటర్. ఫ్రెండ్స్, ఇలాగా ఒక గ్లాస్ సిరప్కి 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం ఈ విధంగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. మనం వేసిన సిరప్ అడుగున ఉండిపోతుంది కదండి, అది బాగా వాటర్లో కలవడం కోసం ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసేసుకొని వెంటనే తాగేయచ్చండి. లేకపోతే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మీరు ఇలా స్పెషల్గా చేసి ఇచ్చారంటే వాళ్ళు ఇంకా మనకి ఇంప్రెస్ అవుతారు. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్ట్రాబెర్రీ కూడా మనకి చాలా మంచిదండి. స్ట్రాబెర్రీ తినడం వల్ల మనకి హిమోగ్లోబిన్ % పెరుగుతుందండి. మనకి స్ట్రాబెర్రీస్ అనేవి శీతాకాలంలో దొరుకుతాయండి. అలాగా స్ట్రాబెర్రీ దొరకనప్పుడు ఇలా సిరప్ చేసుకొని తాగామంటే ఇంకా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత మనం గ్లాసులోకి వేసేసుకొని తాగేయచ్చండి. ఇంకేం అవసరం లేదండి. ఇందులో షుగర్ వేయవసరం లేదు, ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇలాగ డైరెక్ట్గా తాగేయచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్కి మనకి ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ జ్యూసు. నేను 7 గ్లాసులకు తీస్తున్నానండి. ఫ్రెండ్స్, నేను స్ట్రాబెర్రీ జ్యూస్ని గ్లాసులోకి వేసేసానండి. ఇలా డైరెక్ట్గా తాగేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక నేను చేసిన స్ట్రాబెర్రీ జ్యూస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.